హలో అండి, హాయ్ అందరికీ. మనకి హ్యాండ్కి చంక ముక్కలు పడ్డప్పుడు ఆ సైడ్ ముక్కల్ని ఎలా జాయిన్ చేయాలి అనేది నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను. చూడండి, ఇది వచ్చేసి మనకి మెయిన్ క్లాత్ అనమాట. అయితే ఇలా క్లాత్ తీసుకొని 4 మడతల మీద ఇలా కట్ చేసేసుకోండి. ఎందుకంటే మనకి హ్యాండ్కి 2 వైపులు రావాలి. 2 హ్యాండ్స్ కలిపి 4 ముక్కలు పడతాయి అన్నమాట జాయింట్స్. అలా పడ్డప్పుడు ఇలా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ మెయిన్ క్లాత్కి పై వైపు నుంచి మనం చంక ముక్కని ఇలా జాయిన్ చేస్తున్నాం అనమాట. ఖర్చు ఎక్కువే ఉంచుకోండి, ఎక్కువ ఖర్చుతోనే జాయిన్ చేయండి. పట్టు చీరల బ్లౌజులు అయితే మనకి ఇలా జాయిన్ చేసినప్పుడు పిగిలిపోయే అవకాశం కూడా ఉంటుంది. అందుకని కొంచెం ఎక్కువ క్లాత్తోనే ఖర్చు పెట్టేసుకొని జాయిన్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకోండి. అయితే చూడండి, మనకి లైనింగ్ క్లాత్కి కూడా సైడ్ జాయింట్స్ పడ్డాయన్నమాట. అయితే చూడండి, మనకి ఇది వచ్చేసి ఒకవైపునే ఎలా కట్ చేసాము అనేది, హ్యాండ్స్ 2 వైపులా జాయింట్స్ పడేది లేదండి, ఒకవైపునే వస్తుంది అనమాట. ఎలా కట్ చేసామనేది, ఇది వచ్చేసి పెద్ద సైజ్ బ్లౌజ్ అనమాట. అయితే కటింగ్ స్టిచ్చింగ్ వీడియో నేను పోస్ట్ చేశానండి. కావాలనుకున్న వాళ్ళు చూడండి. చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి. కొత్త వాళ్ళని కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి. మాకు కూడా హ్యాపీ అనిపిస్తుంది కదా. మీకైతే ఉపయోగపడే వీడియోలే చేస్తున్నాను నేను. ఓకేనండి. ఇప్పుడు దీన్ని కూడా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, లైనింగ్కి మెయిన్ క్లాత్ పెట్టేసేసి ఇలా లోపల వైపు నుంచి ఇలా ఒక 1/2 ఇంచ్ ఖర్చుతో ఇలా ఒక కుట్టు రానివ్వండి. తర్వాత ఇప్పుడు తిప్పేసి లైనింగ్ క్లాత్ మీద ఒక కుట్టు రానివ్వండి. ఇలా రానిచ్చిన తర్వాత లైనింగ్ క్లాత్ని లోపల పోనిచ్చి ఇప్పుడు మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ని కలిపి ఇలా స్టిచ్ రానివ్వండి. రానిచ్చిన తర్వాత ఇప్పుడు మనకి లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ 2 కలిపి ఉండటం కోసం ఇలా ఒక స్టిచ్ రానివ్వండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మనకైతే హ్యాండ్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. మీకు జాయింట్స్ పడ్డప్పుడు ఇలా స్టిచ్ చేసుకోండి. ఓకేనండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.